నా నియోజకవర్గ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు పెద్ద ఎత్తున నాతో పాటు నడిచి నా నామినేషన్కి నియోజకవర్గం నుంచి నాకు ఆశీస్సులు ఇచ్చిన నా నాయకులు కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరీ ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు మళ్ళీ సీట్ ఇచ్చి ఇక్కడ మరి అలాగే మ్యాండేట్ కూడా మరి తొలి ఏ ఫామ్ నాకు ఇచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేశాను. అది కూడా సబ్మిట్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్న నా నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ప్రజలు అక్కలు చెల్లెళ్ళు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి ముఖ్య కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా పార్టీలు ప్రాంతాల కులాల మతాల అతీతంగా నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే అందరికీ చేయండి అని ఏ ఒక్కరికి కూడా వదలకుండా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున సహకరించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎన్నడూ కూడా మరవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ మాకు 137 సార్లు బటన్ నొక్కారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మే 13వ తారీఖున 2 బటన్లు నొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పెద్దలు కానీ అవ్వలు కానీ తాతలు కానీ అమ్మలు కానీ తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ మరి విద్యార్థులు కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక ఓట్లేసి గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా సరే జన సముద్రం. జగన్మోహన్ రెడ్డి గారు 27వ తారీఖున శబ్దం సభలు స్టార్ట్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా సందోపతండోలుగా జనం, ఎక్కడ సభలకు వెళ్ళినా జన సముద్రం. ఇవాళ జనం అంటున్నారు. ఇవాళ వాళ్ళు 3 పండవాలు వేసుకుని 3 కలిసి వచ్చినా ఏ మాత్రం జాకీలేసి లేపుతున్నా సరే లెగుతలేదు. విపరీతంగా లేపాలని ప్రయత్నిస్తున్నారు, కానీ జాకీలు దిగిపోతా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సింగిల్ జెండా. పందులే ఏదో సినిమాలో గుంపులుగా వస్తాయన్నారు, సింహం సింగిల్గా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా మా మనవడిని గెలిపించాలి, మా తమ్ముడిని గెలిపించాలి, మా అన్నయ్యని గెలిపించాలి, మా కొడుకుని గెలిపించుకోవాలి, మా మామయ్యని గెలిపించుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి మేము ఎక్కడికి వెళ్ళినా మా నాయకులు కార్యకర్తలు ఏ ఇంటికి వెళ్ళినా ఎదురొచ్చి ఇన్ని పథకాలు పొందాం, ఇన్ని పథకాలు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాలి, మళ్ళీ ఆయనే మాకు ముఖ్యమంత్రిగా ఉంటేనే మా బిడ్డల చదువులు కానీ మాకు ఈ పథకాలు కానీ ఈ సంక్షేమం కానీ ఈ అభివృద్ధి కానీ ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఈ భారతదేశంలోని చేయని విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారని చెప్పి సందర్భంగా